నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్ ప్లేస్లో ఒక చిన్న విషయం చెప్పాలండి. సో మీరు చూస్తే ఈ మంత్లో మనం 2 డేస్కి ఒకసారి వీడియోస్ అలా చేస్తున్నాము. లాస్ట్ 2 డేస్ నుంచి అసలు వీడియోనే చేయలేదు. అంటే రీజన్స్ అని కాదు కానీ అది ఎందుకో చాలా గిల్టీగా నాకే అనిపిస్తుంది. అందుకే త్వరగా లేచి వాళ్ళ వీడియోని చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఒక చిన్న దాని వెనకాలైతే ఉన్న రీజన్, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ మీద కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. మీరు చూసే ఉంటారు, ఇప్పటికే 18 వీడియోస్ దీని కింద రికార్డ్ అయ్యాయి. ఇంకొక 2 వీడియోస్ని మనం ఇవాళ రేపు సాయంత్రంలోపు అప్లోడ్ అవుతాయి అన్నమాట. సో 18 ఓవరాల్గా 20 వీడియోస్. ఇనీషియల్గా 13 అనుకున్నాము. స్టూడెంట్స్ రిక్వెస్ట్ ఇంకొన్ని ఏరియాస్ అలా 20 అయ్యాయి అన్నమాట ఓవరాల్గా. సో 20 వీడియోస్, 18 వీడియోస్ ఇప్పుడు నేను లింక్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి, ఒకసారి చూసుకోండి. ఈ 4th ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం దానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అంతే. మన కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడం అని నేను చెప్పను, అసలు అలా ఎప్పుడు ఆలోచన కూడా రాదు. ఇప్పుడున్న ప్రయారిటీ ఈ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సిరీస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందండి. రైట్, సో ఒకసారి అవన్నీ చూసుకోండి. మరి వాళ్ళకి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇండియా శ్రీలంక రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏమైందండి, ఇండియా శ్రీలంక, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ మధ్య వర్చువల్ మీటింగ్ అంటే డిజిటల్ మీడియం ద్వారా ఆన్లైన్లో మీటింగ్ అనేటువంటి జరిగిందనమాట. బైలేటరల్ అంటారు. 2 దేశాల మధ్య బైలేటరల్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఏ ఇష్యూస్ని డిస్కస్ చేసుకున్నారు అదొకటి. దాంట్లో స్పెసిఫిక్గా ఇక్కడ గమనిస్తున్నారా, తమిళ్ పీపుల్ అంటున్నారు. సో తమిళ్ రైట్స్ అంటే ఏంటి, మరి తమిళ్ పీపుల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి, దానికి ఇండియాకి ఏం సంబంధం అదొకటి చూద్దాము. తమిళ్ ఇష్యూస్ అంటే ఏంటి, అదర్ ఇష్యూస్, ఇంకే ఇష్యూస్ని 2 దేశాల మధ్య డిస్కషన్కి వచ్చింది, అవి మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ అసలు ఇండియా శ్రీలంక మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి. 2 దేశాల మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది ఇప్పటిది కాదు, హిస్టారికల్గా కూడా పీపుల్ టు పీపుల్ కనెక్షన్ అనేటటువంటిది బాగా ఉంది. మరి రిలీజియస్ కనెక్ట్ ఎలా ఉంది, బుద్ధిజం అనేటటువంటిది ప్లస్ హిందూయిజం, బుద్ధిజం, వీటిలో బుద్ధిజం అనేటటువంటిది మేజర్ కనెక్ట్గా మన 2 దేశాల మధ్య ఉంది. ట్రేడ్, వాణిజ్యానికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఇండియా శ్రీలంక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. స్ట్రాటజిక్గా కూడా మన 2 దేశాల మధ్య కోఆపరేషన్ ఉంది. స్లైనెక్స్, శ్రీలంక ఇండియా నేవీ ఎక్సర్సైజ్ అంటాం. సో స్లైనెక్స్ అనేటటువంటిది ఇండియా శ్రీలంక మధ్య జరిగేటటువంటి జాయింట్ నేవీ ఎక్సర్సైజ్. వాటితో పాటు ఓవరాల్ ఎకానమీ చూసుకుంటే కూడా శ్రీలంకకి మనము లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే మన కంట్రీనే అనమాట. సో ఆ విధంగా మనకి 2 దేశాల మధ్య ఎకనామిక్ గాను, సోషల్ గాను, హిస్టారికల్ గాను, స్ట్రాటజిక్ గాను, ట్రేడ్ వైజ్ గాను, అన్నిటి పరంగాను 2 దేశాల మధ్య కోఆపరేషన్ ఉంది. మరి ఆ 2 దేశాల మధ్య కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, ఏమేమి ఉన్నాయి. తమిళ్ ఇష్యూ అంటే ఏంటి, తమిళ్స్, శ్రీలంకలో ఉండే తమిళ్స్ 2 రకాలు. ఒకటి అప్పుడెప్పుడో హిస్టారికల్గా చోలాసు ఈ టైంలో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, అంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి శ్రీలంకన్ తమిళ్స్ అని పిలుస్తారనమాట. శ్రీలంకన్ తమిళ్స్ ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. రెండోది రీసెంట్గా అంటే ఒక 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇండియా నుంచి అక్కడ టీ గార్డెన్స్లో వాటిలో పనిచేయడానికి వెళ్ళిన తమిళ్స్. ఇలా 2 రకాల తమిళ్స్ ఉంటే మెజారిటీ వచ్చేటప్పటికి వాళ్ళ కంట్రీలో సిన్హలీస్ అనేటటువంటి కమ్యూనిటీ, వీళ్ళు బుద్ధిజంని ఫాలో అవుతారు. సిన్హలీస్ కమ్యూనిటీ అక్కడ మెజారిటీ కమ్యూనిటీ. అయితే ఈ ఇండియన్ తమిళ్స్కి ఏమి ఇబ్బంది లేదు. శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదిగో మమ్మల్ని మైనారిటీ కాబట్టి మాకు మైనారిటీ రైట్స్ అనేటటువంటి రికగ్నైజ్ చేయలేదు అని చెప్పి చాలా ప్రొటెస్టులు జరిగాయి. దాంతో ఎల్టీటీఈ మూమెంట్ మొదలైంది. అదొక టెర్రర్ గ్రూప్గా మారింది. ఆ తర్వాత యుద్ధము, సివిల్ వార్, ఇవన్నీ తర్వాత దాన్ని ఓడించేశారు. ప్రస్తుతానికి తమిళ్ ఇష్యూ అనేటటువంటిది మేజర్ ఇష్యూగా ఉంది 2 దేశాల మధ్య. తమిళ్ సెంటిమెంట్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ కంటెక్స్లో తమిళ్ ఇష్యూకి సంబంధించి రాజీవ్ గాంధీ టైంలో ఇండియా శ్రీలంక ఒప్పందం అంటాము. ఈ ఇండియా శ్రీలంక ఒప్పందం అనేటటువంటి జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటి, తమిళ్స్కి రైట్స్ అనేటటువంటివి ఇవ్వాలి. సో దానికి సంబంధించి వాళ్ళ యొక్క రాజ్యాంగంలో 13th అమెండ్మెంట్ 13A అంటారు.
13th అమెండ్మెంట్ అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ప్రావిన్సెస్కి, అంటే మనం ఇక్కడ రాష్ట్రాలు అంటాం, వాళ్ళు ప్రావిన్సెస్. సో ప్రావిన్సెస్కి పవర్స్ ఇస్తాము, అక్కడ ల్యాండ్, పోలీస్, ఈ వ్యవస్థలన్నిటి మీద అని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే శ్రీలంకతో మాట్లాడినప్పుడు ఏం చెప్తూ ఉంటాం, మీరు ఏదైతే చెప్పారో ఆ తమిళ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయండి, 13th అమెండ్మెంట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఒప్పుకున్నారో అది చేయండి అని. అది ఒకటో ఇష్యూ. రెండోది ఫిషర్మెన్ ఇష్యూ. ఫిషర్మెన్, మన రెండు దేశాల మధ్య ఉండేటటువంటి ఈ జలసందులు, పాక్ స్ట్రెయిట్ అని, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అదొక కనెక్టివిటీ. పాక్ స్ట్రెయిట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఈ ప్రాంతాల్లో అటు నుంచి అటు వెళ్ళి ఫిషర్మెన్ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సో ఇటు క్రాస్ చేస్తే మనం అరెస్ట్ చేస్తాం, అటు క్రాస్ చేస్తే మన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. సో అది ఎలాగా. రెండోది కచ్చతీవు, ఇదొక పేరు. కచ్చతీవు అనేటటువంటి ద్వీపాలు, ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. అవి ఎవరికి సంబంధించినవి, అది ఇప్పుడు క్వశ్చన్. అది రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్. అది కాకుండా చైనా ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది శ్రీలంకలో ఎక్కువగా వస్తుంది, వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ప్రాజెక్ట్ కింద. సో వాళ్ళు హంబన్ తోట, ఈ ఏరియాస్ అన్నింటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చైనాది వస్తుంది. సో ఆ కంటెక్స్లో మీరు మాకు స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు చైనాకి క్లోజ్ అవుతే, ఇక్కడ ఒక థియరీ ఉంటుందండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ, మనం చదువుకున్నాం, మీకు గుర్తుందా? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని గుర్తుంది. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఇండియా చుట్టూ వివిధ రీజన్స్ని కవర్ చేస్తూ మన ఇండియాని చుట్టుముట్టడము. అలాంటి థియరీని పర్సీవ్డ్ థియరీ అనమాట, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటాం. సో ఇలాగా కొన్ని కన్సర్న్స్ అయితే మన రెండు దేశాల మధ్య ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు వేటి గురించి మాట్లాడుకున్నారో చూద్దామా? ఇదిగోండి, రెండు దేశాల జాయింట్ స్టేట్మెంట్ అనేటటువంటిది 13th అమెండ్మెంట్కి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలన్నారు. ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంక మళ్ళీ చేసేదేంటి అంటే, రీసెంట్గా వీళ్ళు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తాము, 20th అమెండ్మెంట్ అన్నారు. సో ఆ అమెండ్మెంట్ అనేటటువంటిది శ్రీలంకన్ ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఇస్తుంది. మరి అలాంటి కంటెక్స్లో అది వచ్చినప్పుడు మేబీ 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటారేమో. సో ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి, అందువల్ల మనం ఎక్స్ప్లిసిట్గా అడగడం జరిగిందనమాట. అది కాకుండా చాలా ట్రేడ్ కోఆపరేషన్, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేటటువంటి వాటిలో ఇండియా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దానికి సంబంధించి ట్రింకోమలి అదొక ప్లేస్. సో ట్రింకోమలిలో మరియు కొలంబో ఈస్ట్ కంటైనర్ టర్మినల్ ప్రాజెక్ట్, కొలంబో పోర్ట్లో ఈస్ట్ కంటైనర్ టర్మినల్ ప్రాజెక్ట్, వీటిలో మరి మన ఇండియా అనేటటువంటిది పార్టిసిపేట్ చేస్తుంది. కొలంబో ఈస్ట్ కంటైనర్ దీంట్లో జపాన్ మరియు ఇండియా కలిసి దీంట్లో బిడ్డింగ్ వేసాయన్నమాట, జాయింట్ బిడ్డింగ్ వేయడం జరిగింది. రైట్, ఇవన్నీ క్లియర్ చేయండి అని అడిగారు. అలా కాకుండా మహీంద్ర రాజపక్స ఇండియా అని అడిగారనమాట. ఇదిగో మేము మీకు అప్పు మీరు మాకు ఇచ్చారు కదా, 960 మిలియన్ డెట్ ఉంది, అది పోస్ట్పోన్ చేయండి, 3 year మారటోరియం విధించండి, అంటే 3 years వరకు మమ్మల్ని అడగద్దు, మీరు 3 years తర్వాతే మేము కడతాము అన్నారు. రెండోది వచ్చేటప్పటికి $1.1 బిలియన్ మాకు కరెన్సీ స్వాప్ కావాలి, అంటే మా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, మీరు ఇవ్వండి, మా దగ్గర డబ్బులు రాగానే కరెన్సీ మీకు ఇస్తాము అన్నారు. కానీ దాని గురించి, ఈ రెండింటి గురించి మన గవర్నమెంట్ ఏమీ క్లారిటీ ఇవ్వలేదన్నారు. మరి ఈ కంటెక్స్లో కొన్ని నెలల క్రితమే ఆర్బీఐతో $400 మిలియన్ కరెన్సీ కోసం శ్రీలంక ఆల్రెడీ స్వాప్ అగ్రిమెంట్ చేసుకుంది, మనీ కూడా శాంక్షన్ చేసింది. వాళ్ళు అడిగింది $1.1 బిలియన్, శాంక్షన్ అయింది ప్రస్తుతానికి $400 మిలియన్ కరెన్సీ మాత్రమే. సో మనం ఎకానమీ టర్మినాలజీ అని చెప్పేసి ఒక వీడియో చేశామండి. సో అది నిన్ననే అప్లోడ్ అయింది, నిన్న నైట్. సో దాంట్లో మనకి ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటో ఉంది, అదొకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. 55 ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్ని డిస్కస్ చేయడం జరిగిందండి దాంట్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ప్రిలిమ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. యునైటెడ్ నేషన్స్ 75th సెషన్, దానికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ, మీరు మాకు ఎప్పుడు పర్మనెంట్ సీట్ ఇస్తారు, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు కూడా పర్మనెంట్ సీట్ కావాలి, ఇప్పుడు P5 ఉన్నాయి కదా, మాకు కూడా కావాలి దీంట్లో. సో అది ఎప్పుడు, దానికి రిఫార్మ్స్ అనేవి చేపట్టండి ఎన్ని సంవత్సరాల నుంచో అడుగుతున్నాం. సో ఆ రిఫార్మ్స్ ఎప్పుడు చేపడతారు, ఇండియా అనేటటువంటిది ఎందుకు ఎలిజిబుల్, సో ఇండియా యొక్క క్యాండిడేచర్ని ఎందుకు పర్మనెంట్ కంట్రీకి తీసుకోవాలి, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సరే ఏదేమైతేనేమి నాన్ పర్మనెంట్ సీట్ అయితే 2021
22 సంవత్సరానికి గాను వచ్చింది. దానికి థ్యాంక్ యూ. రిఫార్మ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అది మన స్పీచ్లో మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి విషయం అన్నమాట. ఈ యుఎన్ సమ్మిట్, యుఎన్కి సంబంధించి ప్రతి ఇయర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేటటువంటి సెప్టెంబర్లో మీట్ అవుతుందన్నమాట. అది ఈసారి డైరెక్ట్గా మీట్ అవ్వడం కుదరదు కాబట్టి ఈ డిజిటల్ ఆన్లైన్ మీటింగ్స్ అనేవి జరపడం జరిగింది. మరి నిన్ననే యుఎన్ఎస్సికి సంబంధించినటువంటి అసలు ఈ ఓవరాల్ యుఎన్ 75 ఇయర్స్ సందర్భంగా యుఎన్లో ఎటువంటి రిఫార్మ్స్ కావాలి ఏంటి వీటన్నిటి గురించి మనం చదివాం, గుర్తుందా? ఇదిగో 24th 23rdకి సంబంధించిన వీడియోలో దీని గురించి చాలా డీటెయిల్డ్గా చదువుకున్నాం. ఒకసారి ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే నీట్గా ఒకసారి రివిజన్ చేసి పెట్టుకోండి. సరే, మరి ఇంపార్టెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఏ ఏ విషయాలను చెప్పారు తన స్పీచ్లో, ఏ ఏ విషయాల్ని హైలైట్ చేశారో ఒకసారి చూద్దామా? సో మేము స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరిని ఆక్యుపై చేయలేదు, వీక్గా ఉన్నప్పుడు ఎవరిని డిపెండ్ చేయలేదు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్కి 50 మిషన్స్లో మా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇండియా అనేటటువంటిది యుఎన్లో ఎక్స్పాండెడ్ రోల్కి రెడీగా ఉంది అని చెప్పారు. అదొక పాయింట్. రెండోది, అసలు యుఎన్ ఏం చేస్తుంది ఇంతకీ? ఇప్పుడున్నటువంటి దాంట్లో టెర్రరిజం పెరుగుతూ ఉంది, రెఫ్యూజీ క్రైసిస్ పెరుగుతుంది, కరోనా వైరస్ లాంటి పాండమిక్ పెరుగుతుంది. ఇలాంటి టైంలో యుఎన్ దగ్గర నుంచి ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఎక్కడుంది అసలు? అది. మూడోది, ఇండియా అనేటటువంటిది పార్ట్నర్షిప్ని డెవలప్ చేస్తుంది. సో ఇండియా తన పార్ట్నర్స్తో డిపెండెంట్స్గా చేసుకొని వాళ్ళని తన మీదే డిపెండ్ అయ్యి వాళ్ళని డెట్ ట్రాప్లోకి దించదు. అది మన చైనాకి అగెయిన్స్ట్గా చెప్పడం అనమాట. చైనా అనేటటువంటిది డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేది చేస్తూ ఉంటుంది. డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటే ఏంటి? అప్పు ఇవ్వడము, వాళ్ళ కంట్రీని దాని మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకోవడము. ఇలా డెట్ ట్రాప్ డిప్లొమసీ కాదు మాది. ఏ కంట్రీ అయినా సరే విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలాగా చూసుకుంటామని చెప్పారు. నెక్స్ట్ మనకి నాన్ పర్మనెంట్ సీట్ వచ్చింది. నాన్ పర్మనెంట్ సీట్ అనేటటువంటిది జనవరిలో మనం ఎలెక్ట్ అయ్యాము. 2021, 2022 ఈ 2 సంవత్సరాలు నాన్ పర్మనెంట్ మెంబర్గా 2 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది, అది ఉంటాము. సో అది కాకుండా ఇండియా అనేటటువంటిది ఫినాన్షియల్ ఇంక్లూజన్, హెల్త్ కేర్ వీటన్నిటిలోనూ ఏమేమి టార్గెట్స్ అచీవ్ చేశాము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి అని చెప్పడం జరిగింది. మెటర్నిటీ లీవ్ 26 వారాలు పెయిడ్ మెటర్నిటీ లీవ్ని ఇస్తున్నది గవర్నమెంట్, మా ఇండియన్ గవర్నమెంట్ అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇవి అక్కడ డిస్కస్ చేసిన విషయాలు. ఒకసారి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఇష్యూస్ అయితే ఒకసారి చూసుకోండి. మరి 25th and 26th సంబంధించిన వీడియోస్ నేను చేయలేదు, మీరు గమనించుంటే మన ఛానల్లో 25th and 26th సంబంధించి లేవు. సో ఇవి చేయనా లేదా ఇవాళ నుంచి కంటిన్యూ చేయనా? సో డిస్కంటిన్యూ చేయడం ఎందుకు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు. ఓవర్ వ్యూ అనేటటువంటిది చేసేస్తాను, మనం ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటాం, రైట్? నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిందండి. ఇక్కడ లాంటానా అనేటటువంటిది మనకి ఇది బుషెస్, ఇది కలుపు మొక్కలు అంటామే అట్లాంటిది అనమాట. ఈ లాంటానా బుషెస్ అనేటటువంటివి ఇట్లా పెరగడం జరిగింది. ఇక్కడ సజ్జన్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాజస్థాన్లో. ఇవి పెరగడం వల్ల అక్కడ ఉండేటటువంటి గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో అవి స్లోగా డిసప్పియర్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నది ఈ ఎగ్జోటిక్ ప్లాంట్స్ని తీసేసి వాటి ప్లేస్లో అక్కడ న్యాచురల్గా గ్రో అయ్యేటటువంటి గ్రాస్ ల్యాండ్స్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న యానిమల్స్కి ఫాడర్ అనేటటువంటిది లభిస్తుంది, అంతేనా? సో అక్కడ వీళ్ళు ఏం చేశారో తెలుసా, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అక్కడ లోకల్ విలేజెస్ కానీ వీళ్ళు ఉంటారా, వాళ్ళని వాలంటీర్స్గా, అంటే మీరు వాలంటీర్గా వచ్చి ఇక్కడ వర్క్ చేయండి, ఇది మన కోసమే కదా అని చెప్పేసి ఈ లాంటనా అనేటటువంటి ఇది ఉందే పిచ్చి మొక్కలు. సో ఇవి విషపూరితమైనటువంటివి, అక్కడ ఉన్న యానిమల్స్కి ఇవి మంచిది కాదు. సో అందుకోసం ఇక్కడ మరి గ్రాస్ ల్యాండ్స్ని పెంచితే ఒకటి బయోడైవర్సిటీ పెరుగుతుంది. ఆ బయోడైవర్సిటీ పెరిగే కొద్దీ అక్కడ వైల్డ్ లైఫ్ పెరుగుతుంది. వైల్డ్ లైఫ్ పెరిగితే అది ముందే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అంతేనా? సో టూరిజం పెరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, లైవ్లీహుడ్స్ వస్తాయి. సో అది విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్తామన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళ లైవ్లీహుడ్స్ని వీటిని ఇది ఇంపాక్ట్ చేసింది కాబట్టి దాని ప్లేస్లో ఇది తీసుకొని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ప్రిలిమ్స్లో డైరెక్ట్గా అడగరు, బట్ ఒక కేస్ స్టడీగా మీరు ఏదన్నా రాస్తున్నారు అప్పుడు దీన్ని రాసుకోవచ్చు, రైట్? కేస్ స్టడీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఫోక్ డాన్సెస్.
గుజరాత్కి సంబంధించినటువంటి గర్బా అనేటటువంటి డ్యాన్స్ ఇయర్ నవరాత్రి మామూలుగా ప్రతి నవరాత్రికి అది వేస్తారు. సో అది కోవిడ్-19 కారణంగా వాటిని అనుమతించట్లేదు అని చెప్పారు. మనమేం తెలుసుకోవాలి, అది జస్ట్ ఒక చిన్న పాయింటే. దాని నుంచి మనము అసలు ఇండియాలో ఉండేటటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఫామ్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి వచ్చేటప్పటికి మనకి క్లాసికల్ డాన్సెస్ అంటాం. సంగీత నాటక అకాడమీ క్లాసికల్ డాన్సెస్ని కేటగరైజ్ చేసింది. ఆ క్లాసికల్ డాన్సెస్ అనేవి 8 ఉన్నాయి. అవి కాకుండా ఫోక్ డాన్స్ ఎన్ని ఉన్నాయి? ఫోక్ డాన్స్ అంటే లోకల్ డాన్స్ ఫామ్స్ అన్నమాట. ఇవి చాలా వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి రీజన్కి కొన్ని ఫోక్ డాన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. సో వాటి లిస్ట్లో ఇంపార్టెంట్వి మనం చూసుకోవాలండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్ అనేటటువంటివి ఇదిగో. క్లాసికల్ డాన్సెస్ చూడండి, భరతనాట్యం, కథక్, కథకలి, మోహినియట్టం, కూచిపూడి, ఒడిస్సీ, మణిపురి మరియు సాత్తర్య. ఇలాగ మనకి 8 క్లాసికల్ డాన్సెస్ అనేవి ఉన్నాయి. ఫోక్ డాన్సెస్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్క స్టేట్కి చాలా ఫోక్ డాన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. రైట్, ఇదిగో ఒక్కొక్కసారి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక ఏం చెప్పారు, గుజరాత్కి సంబంధించి చూడండి దాండియా, గర్భా. మహారాష్ట్రకి సంబంధించి లావ్ని, తెలంగాణకు సంబంధించి పేరిణి తాండవం. ఇట్లా మనకి ఏమేమి ఫోక్ డాన్సెస్ ఉన్నాయి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. రైట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమున్నాయి, తమిళనాడుకి సంబంధించి ఇట్లా ఓవరాల్గా క్లాసికల్ డాన్సెస్ ఏంటి, ఫోక్ డాన్సెస్ ఏంటి అన్నది ఒక్కసారి చూడాలండి. మీరు మీ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఓపెన్ చేసి వీటి గురించి రివిజన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఎకానమీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చదువుకుంటాం. నీతి ఆయోగ్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంపొందించడానికి సంబంధించి ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంతకీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి? బ్యాటరీ ద్వారా రన్ అయ్యేటటువంటి వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం. మనకి ప్రతి వెహికల్లోనూ బ్యాటరీ ఉంటుందండి, అవునా? ఇప్పుడు కార్ స్టార్ట్ చేయడానికి కానీ బైక్ స్టార్ట్ చేయడానికి కానీ బ్యాటరీ ఉంటుంది. సో అలాంటిది కాదు, ఓవరాల్గా అది ఎంటైర్ ఎనర్జీని బ్యాటరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ బ్యాటరీతో ఇది నడిచేటటువంటి, అంటే బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి, అందుకని వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నాం. మరి ఇప్పుడు మనకి ఎక్కువగా ట్రావెల్కి పెట్రోలియం, డీజిల్ ఇవి వాడుతున్నాం. సో అంటే వీటికి సంబంధించి ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆ దాంట్లో 80% మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంపోర్ట్స్ ద్వారానే వస్తుంది, దిగుమతి చేసుకుంటున్నాము. అటు దిగుమతులని తగ్గించాలి అన్న ఈ క్రూడ్ ఆయిల్ అన్నటువంటిది ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్, అవునా? సో అది ఎన్విరాన్మెంట్కి నష్టము. సో ఎన్విరాన్మెంట్కి నష్టము, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి. అలా కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీనే వాడుకొని ఇవి రన్ అవుతాయి, ప్లస్ పొల్యూషన్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనము పెంపొందిస్తున్నాము. వాటిలో మనకి గుర్తుందా 15 ఇంపార్టెంట్ పాలసీస్ ఇన్ న్యూస్ అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం కదా. 15 ఇంపార్టెంట్ పాలసీస్లో ఒక ఇంపార్టెంట్ పాలసీ నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. దీన్ని ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ పర్టికులర్ పాలసీ తీసుకొని వచ్చిందండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ని వీటిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసాం. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఈ పాలసీ గురించి చదువుకోవాలి. సరే, మరి ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? నీతి ఆయోగ్ అనేటటువంటిది అసలు ఈ క్రూడ్ ఆయిల్ మీద ఏ విధంగా ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించాలి, ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ని ఏ విధంగా తగ్గించాలి, $40 బిలియన్ వరకు తగ్గించాలి, దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని కనుక మనం వాడితే ఇది చెయ్యొచ్చు అన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. ఇంకా క్యాబినెట్ దాన్ని పరిగణించి ఓవరాల్గా దాని గురించి ఏంటి అని చూస్తుందన్నమాట. ప్రస్తుతానికి మనకి 3,400 ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే ఇండియాలో సేల్ అవ్వడం జరుగుతుంది. రైట్, కన్వెన్షనల్ కార్స్ 1.7 మిలియన్ ఇవి ప్యాసింజర్ కార్స్ సేల్ అవుతే ఎలక్ట్రిక్వి చాలా చాలా తక్కువ ఉన్నాయి. అంటే దానికి సంబంధించి ఎంకరేజ్మెంట్ ఉండాలి, దానికి సంబంధించి ఇన్సెంటివ్స్ ఉండాలి, దానికి సంబంధించిన ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, కాస్ట్ ఎక్కువ ఉంటే తగ్గించాలి, ఇలాంటివన్నీ చేయాలి. సో మనం ఇందాక అనుకున్నాము ఆ పాలసీలో ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాము. ఫేమ్ అనేటటువంటి స్కీమ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఒకసారి అది చూసుకుందామా? అది ఒకసారి చూసుకోవాలండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా బ్రిటన్ అనేటటువంటిది హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ని మొదలు పెడుతున్నాము కోవిడ్-19కి సంబంధించి అన్నారు. చూడండి, హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ని మొదలు పెడుతున్నాం అన్నారు. ఏంటి ఇంతకీ?
మనం ఇక్కడ ఏమేమి తెలుసుకోవాలి? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యూమన్ ట్రయల్స్ నార్మలే కదా, క్లినికల్ ట్రయల్స్. మరి ఏంటి ఇది స్పెసిఫిక్గా హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ అనేది అది వేరే పదమా? హ్యూమన్ ట్రయల్స్కి హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్కి ఏంటి తేడా? అసలు దీని మీనింగ్ ఏంటి? దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? దీనికి సంబంధించిన కన్స్ట్రెయింట్స్ ఏమైనా ఉన్నాయా లేదా కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా? అడ్వాంటేజెస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ చూడండి, అసలు హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ని WHO ఏ విధంగా డిఫైన్ చేసిందో చూద్దాం. WHO ప్రకారం హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ అంటే ఏంటి? ఇంటెన్షనల్గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆ ఇన్ఫెక్షన్, ఆ డిసీజ్ ఏదైతే ఇన్ఫెక్షన్కి సంబంధించిన డిసీజ్ ఆర్గానిజం ఉందో, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, దాన్ని ఎక్కిస్తారు. గమనించాలి, మామూలుగా అయితే ఎవరికైతే వ్యాక్సిన్ ఇచ్చారో వాళ్ళకి ఆ వ్యాక్సిన్ ఇచ్చాక కొన్ని రోజులకి ఆ వైరస్ ఎక్కించి టెస్ట్ చేస్తారు. ఎందుకని? పనిచేసిందా లేదా అని. అలా కాకుండా వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళకి ఇద్దరికీ కూడా కనుక ఈ వైరస్ని ఎక్కిస్తే దాన్ని హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ అని అంటారు. గమనించాలి, క్లినికల్ ట్రయల్స్లో ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది జరిగి అంటే వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి ఎలాగ వైరస్ వస్తే ఉంటుంది, వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళకి ఎలాగ వైరస్ ఇచ్చినప్పుడు ఉంటుంది. దీన్ని క్లియర్గా కనుక్కునేందుకు ఈ ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఇది ఎందుకని, దీంట్లో ఏం కన్స్ట్రెయింట్స్ అండి? చాలామంది దీన్ని అనెథికల్ అని చెప్తూ ఉంటారు. అనెథికల్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకే హార్మ్ఫుల్గా ఉండొచ్చు కదా. సో చాలామంది దీన్ని అనెథికల్ అని చెప్తారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి లార్జ్ స్కేల్లో టెస్టింగ్ చేయకుండా ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ ఇచ్చేస్తే ఈ పద్ధతిలో చేసేసి మరి ఏమవుతుందో మనకు తెలియదు. అందుకోసం హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్, జనరల్గా హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ అనేవి నాన్ సీరియస్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా వాడతారు. కానీ కరోనా దీనికి కూడా వాడాలి అని UK పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ముందే వాలంటీర్స్కి చెప్తారండి. ఇదిగో క్లినికల్ ట్రయల్స్కి సంబంధించినటువంటి ఎథిక్స్ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి ఎథిక్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ ఎథిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ముందుగానే వాలంటీర్స్కి చెప్పాలి, ఇదిగో ఇది సిచ్యువేషను, ఒకవేళ ఫెయిల్ అయితే ఇలా అవ్వచ్చు. సో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. రెండోది, ఎంత వీలైతే అంతవరకు ఈ పార్టిసిపెంట్ ఎవరైతే ఉంటారో పార్టిసిపెంట్ యొక్క సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి రెండు క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన ఎథికల్ కోడ్లో ఇంపార్టెంట్. కొంతమంది దీన్ని అనెథికల్గాను పరిగణిస్తారు. ఈ విధంగా చేయడం అనేటటువంటిది వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళకి మరి వైరస్ని ఎక్కించడం అంటే ఎంతవరకు అది ఎథికల్ అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. సో ప్రస్తుతానికి హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్ అంటే అర్థమైందా? UKలో మొదలైంది. మరి ఇండియాలో కూడా చేయొచ్చా? ఇండియాలో ప్రస్తుతానికి చేయట్లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే ఇక్కడ చెప్పినట్టు ఇవన్నీ కూడా కండిషనాలిటీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి క్లౌడ్ కంప్యూటింగ్ని వాడి మన ఫ్లడ్ మ్యాప్స్ని కనుగొనడం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. ఫ్లడ్ అంటే ఏంటి? సో ఒక వాటర్ బాడీలోంచి వాటర్ అనేది ఓవర్ఫ్లో అయితే ఆ కంటెక్స్ని మనం ఫ్లడ్ అంటాం. సో ఏ ప్రాంతాల్లో ఫ్లడ్ ముందుగా వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ని, వెదర్ సిస్టమ్స్ని, వీటన్నిటిని మానిటర్ చేసుకొని చెప్పచ్చు కదా. సో వాటికి సంబంధించి లార్జ్ స్కేల్లో ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫ్లడ్స్ అలాంటివి ముందుగానే ప్రెడిక్ట్ చేసుంటే మనకి అంత నష్టం వాటిల్లకపోయి ఉండేది. సో దానికోసం అని చెప్పేటి కొంతమంది సైంటిస్ట్స్ దీనికి ఒక మోడల్ని తయారు చేశారు. ఫ్లడ్ని ఫోర్కాస్ట్ చేసే ఒక మోడల్ని ఒక సూపర్ కంప్యూటర్ని ఉపయోగించి దాని ద్వారా డేటాని ప్రాసెస్ చేయడం. డేటాని ఎక్కడి నుంచి తీసుకున్నారు? రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ నుంచి డేటాని తీసుకోవడము, ఆ డేటాని సూపర్ కంప్యూటర్కి ఇచ్చి కొద్ది నిమిషాల్లోనే ప్రాసెస్ చేసి అది మనకి ఫైనల్ అవుట్కమ్, ఎస్ ఫ్లడ్ వస్తుందా రాదా అని చెప్తుంది. అంటే ఇదేమో శాటిలైట్ టెక్నాలజీ, ఇదేమో ICT టెక్నాలజీ, అంతేనా? సూపర్ కంప్యూటర్ ICT టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ, అవునా? సో ఇలా టెక్నాలజీని ఫ్లడ్ ఫోర్కాస్ట్కి వాడడాన్నే రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటామన్నమాట. సరే, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా? గమనించండి, వీళ్ళు
ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగిందండి. ఫ్లడ్ ఇన్అండెన్సీ మ్యాప్స్ని మేము ప్రిపేర్ చేసాము, 94% యాక్యురసీ ఉంది అంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పేస్ బేస్డ్ సెన్సార్స్, సింథటిక్ అపార్చర్ రాడార్ అంటారు. సింథటిక్ అపార్చర్ రాడార్ ఉండేటటువంటి ఈ శాటిలైట్స్ని లాంచ్ చేసి వాటి నుంచి డేటాని ఆల్ వెదర్ కండిషన్స్లోనూ డేటాని గ్యాదర్ చేసుకున్నారు. ఆ డేటాని తీసుకెళ్ళి ఇదిగో ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అయినటువంటి గూగుల్ ఎర్త్ ఇంజిన్కి అది ఇచ్చారు. సో అది ప్రాసెస్ చేసుకొని ర్యాపిడ్గా మనకి డిఫరెంట్ శాటిలైట్ ఇమేజ్ కలెక్షన్స్ని వీటన్నిటిని ప్రాసెస్ చేసుకొని అనాలిసిస్ చేసుకుంటుంది. ఈ అనాలిసిస్ని బట్టి అక్కడ ఫ్లడ్ వస్తుందా రాదా అని చెప్పచ్చు అనమాట ఈజీగా. సో ఆ విధంగా మనకి ఆ విధంగా ఈ ఫ్లడ్ అనాలిసిస్ అనేటటువంటిది ఉండడం జరిగింది. కోపర్నికస్ అనేటటువంటి ప్రోగ్రామ్ కింద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది 2 సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దాని నుంచి డేటాను తీసుకొని వీళ్ళు ఈ గూగుల్ ఎర్త్ ఇంజిన్ అనే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్కి ఇచ్చి ఫాస్ట్గా డేటా ప్రాసెస్ చేసి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ని తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి ముందే డిజాస్టర్స్ రాకముందే ఎర్లీ వార్నింగ్కి, వల్నరబిలిటీ మ్యాపింగ్కి ఇంపార్టెంట్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్కి ఇది ఇంపార్టెంట్ కేస్ స్టడీగా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం లేబర్ రిఫార్మ్స్ అన్నదాని కింద. సో మనం లేబర్ రిఫార్మ్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో, లాస్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్ వీడియో చూసాము. సో అదొకసారి రివిజన్ చేసేసుకుంటారా క్విక్గా? సరే, మరి ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చాము? సేమ్ దాంట్లో ఉన్నదే అండి, కొత్తగా పాయింట్స్ అయితే ఏమీ లేవు. మరి దాంట్లో ఏమున్నాయి? రీసెంట్గా 3 లేబర్ కోడ్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. మనం మొన్న చదువుకున్నదానే జిస్టే ఇక్కడ ఉందండి, అంతే. సో అయితే కొంతమంది ట్రేడ్ యూనియన్స్ వీళ్ళందరూ ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు. ఏమని? ఇది ఇండస్ట్రీకి ఎక్కువగా వాళ్ళకు కావాల్సినటువంటి రిఫార్ము వాళ్ళు కావాలనుకుంటున్నది మాకు, అంటే పనిచేసే వర్కర్స్కి ఇది అంత సరిగా లేదు అని చెప్తున్నారు. సో అక్కడ ఇండస్ట్రియల్ రిలేషన్స్కి సంబంధించి, సోషల్ సెక్యూరిటీకి ఇలాగా రకరకాలుగా కోడ్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఓవరాల్గా లేబర్ రిఫార్మ్స్ అన్నిటినీ కలిపి 4 ఇంపార్టెంట్ కోడ్స్గా కేటగిరైజ్ చేయడం జరిగింది. ఇందాక చూసామా 4 ఇంపార్టెంట్ కేటగిరీస్. వాటిలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏంటి? మేనేజ్మెంట్కి అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ లేదా ఎంప్లాయీస్కి మధ్య ఏ విధమైన రిలేషన్షిప్ అని. సో దాన్ని ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అంటాం. దానికి సంబంధించి చాలా క్రిటిసిజం ఉందన్నమాట. ఎందుకని? ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అనేటటువంటి దాంట్లో ఇదిగో ట్రేడ్ యూనియన్స్ చట్టము, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ చట్టము, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్టము, వీటి మూడింటిని మర్జ్ చేసి దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దీంట్లో వర్కర్ అంటే ఎవరు అని డిఫైన్ చేశారు. దీంట్లో ఫీచర్స్ ఏంటి? అసలు వర్కర్ అంటే అటు ఆల్ పర్సన్స్, స్కిల్డ్, అన్స్కిల్డ్, మాన్యువల్, టెక్నికల్, ఆపరేషనల్, క్లెరికల్, సూపర్వైజరీ. సో దేంట్లోనైనా సరే వీటన్నిటిలో అప్ టు 18,000 మంత్లీ శాలరీగా వస్తే వాళ్ళని వర్కర్స్గా డిఫైన్ చేయడం జరిగింది. వర్కర్స్, ఎంప్లాయర్స్ 2 కేటగిరీస్లో వర్కర్స్ అంటే 18,000 లోపల ఉంటే, స్కిల్డ్, అన్స్కిల్డ్ అన్నింటిలోనూ ఉండే వాళ్ళందరినీ వర్కర్స్గా డిసైడ్ చేయడం జరిగింది. చూడాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని డిఫైన్ చేశారు. ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఎస్, మీరు ఒక రిటర్న్ కాంట్రాక్ట్ తీసుకోండి, 6 నెలలు మేము వీళ్ళని తీసుకుంటాము. సో 6 నెలలకి తీసుకోవాలి. అలా కాకుండా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకొని ఎన్ని రోజులు ఏంటి అని చెప్పుకుంటే ఎట్లా? సో ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి అన్నారు. ఇండస్ట్రీస్ ఏమన్నాయి? ఇది మంచిదే అన్నాయి. మరి వీళ్ళు ఏమంటున్నారు? ట్రేడ్ యూనియన్స్ దానివల్ల 3 నెలలకే తీసుకుంటారు, 3 నెలల తర్వాత పంపించేస్తామంటారు. అంటే గ్యారంటీ సేఫ్టీ ఎక్కడుంది? అది ఒకటో పాయింట్ వాళ్ళు క్రిటిసిజంలో. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమేమి చెప్పారు చూడండి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్న పేరులో ఇప్పుడు పేరు బదులు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అన్న తీసుకొచ్చారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి పర్మనెంట్ వర్కర్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో, వర్క్ అవర్స్ కానీ, వేజెస్ కానీ, అలవెన్సెస్ కానీ, గ్రాట్యుటీ అన్నీ కూడా అవైలబుల్గా ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఏదైతే ఉందో దీంట్లో 300 అంతకంటే ఎక్కువ మంది ఉన్న వర్కర్స్ ఖచ్చితంగా స్టాండింగ్ ఆర్డర్స్ని ప్రిపేర్ చేయాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ వర్కర్స్, సో వాళ్ళకి సంబంధించి వర్క్ అవర్స్ ఎంత, హాలిడేస్ ఎంత, షిఫ్ట్స్ ఎంత, ఇవన్నీ ప్రిపేర్ చేయాలి అన్నారనమాట. సో ఇంతకుముందు 100 కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు అని యాడ్ చేస్తున్నారు. చూడండి,
100 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండేటటువంటి కంపెనీస్ అని. ఇప్పుడు దాన్ని 300కి పెంచడం జరిగింది. అంటే 300 లోపల ఉన్న వాళ్ళు మరి ఏమైనట్టు, రైట్? అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేస్తుంది అంటున్నారు. షిఫ్ట్స్ ఎంత ఇవంతా కూడా మరి ఫిక్స్ చేస్తుంది అంటున్నారనమాట. సో వీళ్ళకి ఎగ్జంప్షన్స్, ఈ ఇండస్ట్రీస్కి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఈ 100 మంది 300 మంది అనేది ఇప్పుడు పాస్ అయినటువంటి కోడ్లో. సో 300కి పైగా ఉన్న వాటిలో కూడా ఇలాంటివి ఫిక్స్ చేయకుండా మరి ఎగ్జంప్షన్స్ అనేవి కల్పించేటటువంటి దీన్ని సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్స్, అంటే సింపుల్గా అండి 300 లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించి కంపెనీస్లో వర్క్ అవర్స్ ఎన్ని ఉండాలి, షిఫ్ట్స్ అటెండెన్స్ ఎంత ఉండాలి, లీవ్స్ ఎన్ని ఉండాలి, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు డిఫైన్ చేస్తారు? కంపెనీయే డిఫైన్ చేయాలి. వాటికి సంబంధించి ఏ కంపెనీస్కి ఉండాలి ఏంటి అన్నది సెంటర్ లేదా స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అంటున్నారు. అంటే ఎవరికి ఎక్కువ పవర్స్ ఇస్తున్నట్టప్పుడు? ఈ కంపెనీస్కి ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళకంటే. అది ఇంకొక క్రిటిసిజం అన్నమాట. సరే, మరి ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఏమంటుంది? ఇదిగో ఇంతకుముందు ఏమన్నారంటే ఏదన్నా ఒక ట్రేడ్ యూనియన్లో ఒక కంపెనీకి మల్టిపుల్ ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు. ఒక ట్రేడ్ యూనియన్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో 75% కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళ మాటనే తీసుకుంటారు అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2020 కోడ్ బిల్లో 51% కంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళలో ఏ ట్రేడ్ యూనియన్లో ఉంటారో ఆ ట్రేడ్ యూనియన్ని నెగోషియేషన్స్కి తీసుకుంటాము. ఒకవేళ 51% ఏ ట్రేడ్ యూనియన్లోనూ లేదనుకో, మరి ఎంప్లాయర్ అంటే కంపెనీ ఏ ఒక నెగోషియేటింగ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నారు. అంటే ట్రేడ్ యూనియన్స్ యొక్క పవర్స్ని తగ్గిస్తున్నారు అన్నది ఇక్కడ ఇంకో క్రిటిసిజం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లే ఆఫ్ అండ్ క్లోజర్. లే ఆఫ్ అంటే ఏంటి? జాబ్లోంచి తీసేయడము. క్లోజర్ అంటే కంపెనీని క్లోజ్ చేయడము. దానికి సంబంధించి కూడా క్రిటిసిజం ఉంది. అదేంటి? ఇదిగో ఇంతకుముందు ఏంటి, ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక పర్టికులర్ 300 కంటే ఎక్కువ మంది ఉండేటటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో, సో ఆ కంపెనీ క్లోజ్ చేయాలి అన్న, రిట్రెంచ్మెంట్ వాళ్ళని తీసేయాలి అన్న, సో ఆ ప్రొవిజన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 300 కంటే ఎక్కువ మంది ఉన్న వాటికే అప్లికబుల్ అవుతాయన్నమాట. గవర్నమెంట్ అనేటటువంటిది ఈ 300 కంటే ఎక్కువ మంది ఉండేదానికే ఇవన్నీ వర్క్ అవుతాయి అని కూడా చెప్పచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? 300 కంటే లోపల ఉన్న కంపెనీస్, 300 కంటే తక్కువ మంది పనిచేస్తున్న కంపెనీస్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే క్లోజ్ చేయొచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే తీసేయచ్చు, ఇలాగ చెప్తున్నారనమాట. నోటీస్ పీరియడ్ అనేటటువంటిది 90 డేస్ అనేటటువంటిది ఉండాలి. ఆ 90 డేస్ అనేటటువంటిది ఉంటే చాలు అంటున్నారు. సో అందువల్ల ఏమంటున్నారు, ఇదిగో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేయచ్చు, మేము ఒక ఆట బొమ్మలం అయిపోతాము, ఏ సీజన్లో అవసరమో ఆ సీజన్లో ఉంచుకుంటారు, ఆ తర్వాత సీజన్లో తీసేస్తారు, వర్కర్స్కి ప్రొటెక్షన్ ఎక్కడ, అది ఇంకో క్రిటిసిజం. నెక్స్ట్ న్యూ కోడ్ అనేటటువంటిది రైట్ టు స్ట్రైక్ అనేటటువంటి దాన్ని అలో చేస్తుందా? ఏ విధంగా అది ఇంపాక్ట్ చేస్తుంది? ఇదిగోండి కోడ్ అనేటటువంటిది స్ట్రైక్స్, లాక్అవుట్స్ అనేటటువంటివి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో నోటీస్ లేకుండా ఇచ్చేటటువంటి వాటన్నిటినీ కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తుంది. ముందుగానే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఆ కాంట్రాక్ట్కి వ్యతిరేకంగా, కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న కండిషన్స్కి వ్యతిరేకంగా మరి స్ట్రైక్ అనేటటువంటిది చేసుకోకూడదు. ఇదిగో 14 రోజుల ముందే నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి, ఆ తర్వాతే స్ట్రైక్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే చాలా రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి మరి స్ట్రైక్స్ మీద ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఇలాంటి కంటెక్స్లో స్ట్రైక్ యొక్క రైట్ని తీసేసింది. ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి ఏదైతే ప్రొటెక్షన్స్ ఇవి ఉన్నాయో వాటిని డైల్యూట్ చేశారు. 300 అంతకు మించిన వాటికి, అంటే చిన్న పరిశ్రమల్లో ఉన్న వర్కర్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ట్రేడ్ యూనియన్స్ దృష్టిలో ఉంచుకొని క్రిటిసైజ్ చేస్తున్నాయన్నమాట ఈ బిల్లుని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటామండి. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అన్న దానికి సంబంధించి, దీనికి సంబంధించి కూడా మనము ఆ 3 బిల్స్ ఏంటి, ఏ బిల్స్ అయితే 3 బిల్స్ పాస్ అయ్యాయో ఆ 3 బిల్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటిలో ఉండేటటువంటి కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఇవన్నీ మనం చదువుకున్నామా లేవా? గుర్తుందా? సో లాస్ట్ వీక్లోనే మనం ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఇంపార్టెన్స్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఆ బిల్స్కి సంబంధించి అని చదువుకున్నాం. మరి ఇవాళ దానికి సంబంధించి ఓవర్వ్యూ ఇచ్చారు, అంతే, కొత్తగా ఏమీ కాన్సెప్ట్ లేదండి. సో ఓవర్వ్యూ ఏంటి అన్నారు, దాన్ని ఏంటో మనం ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, దేనికి సంబంధించి 3 బిల్స్ ఏంటి అండి ఇంతకీ? ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఫెసిలిటేషన్ బిల్ అది పాస్ అయింది. అంటే దాని ప్రకారం ఏంటి, ఏపీఎంసీ మండీస్కి బయట కూడా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మనము సేల్ చేయొచ్చు, అదొక బిల్లు. రెండో బిల్లు పాస్ అయినటువంటిది ఏంటి, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్. ఇది దేని గురించి మాట్లాడుతుంది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటటువంటిది మాట్లాడుతుంది. మూడో బిల్ ఏంటి, ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ అనేటటువంటిది. ఇది డీరెగ్యులేట్ చేస్తుంది. దేంట్లో సిరల్స్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, ఇవి ఫుడ్ స్టఫ్స్, వీటిని దీని నుంచి ఎగ్జామ్ చేస్తుంది. ఓన్లీ ఎక్స్ట్రాడనరీ సర్కమ్స్టాన్సెస్లోనే దీన్ని తీసుకొని వస్తాం, లేకుంటే నార్మల్గానే అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటి వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ అనుకున్నాము, ఫార్మర్స్కి బెటర్ ప్రైసెస్ వస్తాయి, అగ్రికల్చర్ సెక్టార్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అగ్రికల్చరల్ మార్కెట్లో ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బిల్డ్ అవుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో గవర్నమెంట్ అనేటటువంటి తీసుకొని వచ్చింది. మరి దానికి సంబంధించి క్రిటిసిజం ఏంటి, ఇదిగో మినిమం సపోర్ట్ ప్రైస్ పోతుంది అని కొంతమంది భయపడుతున్నారు. కానీ మనం గమనించాలండి, మినిమం సపోర్ట్ ప్రైస్కి దీనికి సంబంధం లేదు. 23 క్రాప్స్కి ప్రస్తుతానికి సెంట్రల్ లెవెల్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తున్నారు. మనకి శాంతా కుమార్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2015లో అపాయింట్ చేసిన శాంతా కుమార్ కమిటీ ఓన్లీ 6% మంది ఫార్మర్స్ మాత్రమే వాళ్ళ యొక్క క్రాప్స్ని ఎంఎస్పి రేటు వద్ద అమ్ముతున్నారు, మిగిలిన వాళ్ళందరూ కాదు అన్నారు. అంటే గమనించండి, మనకి ఓవరాల్గా 7,000 ఏపీఎంసీ మార్కెట్సే ఉన్నాయి కంట్రీ మొత్తంలో. సో మరి మిగిలిన ప్రొడ్యూస్ అంతా అవుట్ సైడ్ అమ్ముతున్నారు. బీహార్, కేరళ, మణిపూర్, అసలు వీటిలో ఏపీఎంసీ చట్టమే లేదు, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. సో ఏపీఎంసీ దీన్ని డైల్యూట్ చేయడం, మరి అయితే ఎందుకు అంత గొడవ? ఎంఎస్పి వచ్చేదే కొంతమందికి అయినప్పుడు ఎందుకు అంత గొడవ? ఇప్పుడు ఎంఎస్పిని తీసేస్తామని కూడా ఏమనలేదు కదా. అయినా సరే ఎందుకు కొన్ని స్టేట్స్లో ప్రొటెస్ట్లు వస్తున్నాయి, అది చూద్దామా? ఎందుకు వస్తున్నాయంటే పంజాబ్ మరియు హర్యానా, ఇక్కడ ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్గా వీట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా బఫర్ స్టాక్స్కి, పీడిఎస్ ఇంప్లిమెంటేషన్కి ఎక్కువగా ఇక్కడి నుంచి కొనుక్కుంటూ ఉంటుంది. సో ఇక్కడ మండీస్ ఏవైతే ఉంటాయో ఈ మండీస్ కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తాయి, కొంత పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ని. అంటే ఈ స్టేట్స్కి ఏమో రెవెన్యూ పోతుంది, ఈ ఫార్మర్స్ మా దగ్గర కొనుక్కోదేమో గవర్నమెంట్ అన్న భయము. కానీ ఎంఎస్పీని ఏ విధంగానూ తీసేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏం భయం లేదు. మా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూస్ తగ్గిపోతాయని మాత్రమే ఇక్కడ కన్సర్న్ ఆ స్టేట్స్ మాట్లాడుతున్నవన్నమాట. బట్ ఓవరాల్గా ఎకానమీలో ఆ ఫ్రీడమ్ని, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని అమ్ముకునే ఫ్రీడమ్ని ఇది కల్పిస్తుంది. చెప్పాలంటే చాలా స్టేట్స్లో అండి ఏపీఎంసీ చట్టానికి 2003లోనే అమెండ్మెంట్ వచ్చినప్పుడే డైరెక్ట్ సేల్ని అలో చేశారు, ఎస్పెషల్గా మన సదర్న్ స్టేట్స్లో. సో అందుకే మనకు ఏమంత పెద్ద చేంజ్ అనిపించట్లేదు అనమాట, మనకు ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది కాబట్టి, రైట్? అది ఏపీఎంసీకి సంబంధించి. ఓవరాల్గా అగ్రికల్చరల్ బిల్స్కి సంబంధించి ఎందుకు ప్రొటెస్ట్లు ఏంటి సంగతి, ఇక్కడ శాంతా కుమార్ కమిటీ 6% ఎంఎస్పి, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇవాళ అన్ని ఆర్టికల్స్లోనూ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎకానమీలో చదువుకుంటాం. ట్యాక్సేషన్ అనే దాని కింద రీసెంట్గా గొడవ జరుగుతుంది. ఏంటని, సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్. సెస్ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ అనేటటువంటిది తన యొక్క రెవెన్యూస్లో కలిపేసుకొని ఏ పర్పస్ కోసం అయితే సెస్ని ఇచ్చారో అది కాకుండా మిగిలిన వాటన్నిటికీ వాడుకుంటుంది అని చెప్పి సిఏజీ తన యొక్క ఆడిట్లో చెప్పింది. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. ఎందుకు చేశారని అడిగితే గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సరిగా లేదు అని చెప్పింది. ఇంతకీ సెస్ అంటే ఏంటి, సిఏజీ ఎందుకు ఆడిట్ చేస్తుంది దాన్నంతా, మూడోది అసలు సెస్కి సంబంధించి దానికి ఉన్న పర్పస్ ఏంటి, జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ సెస్ అంటున్నాం కదా, ఆ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్లో కూడా ఈ విధంగానే తేడాలు వచ్చాయా, ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినవి. ఇది అటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండిట్లోనూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. సెస్ అంటే ఏంటి ఇంతకీ? సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేని మీదైనా సరే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ మీద కానివ్వండి లేదా జిఎస్టీ మీద కానివ్వండి, దేని మీదైనా సరే వేసేటటువంటి అడిషనల్ ట్యాక్స్ని సెస్ అంటాము. కాకపోతే సెస్ అనేటటువంటిది ఒక పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ సెస్ అన్నారనుకోండి అగ్రికల్చర్కి, స్వచ్ఛ భారత్ సెస్ అన్నారనుకోండి శానిటేషన్కి.
అలాగ దేని మీద సెస్ వేస్తే ఆ పర్పస్కి మాత్రమే అది వాడుకోవాలి. అలా కాకుండా మనకి సర్చార్జ్ అని ఇంకొక టైప్ ఆఫ్ అడిషనల్ ట్యాక్స్ ఉందండి. ఈ సర్చార్జ్ అనేది కూడా ట్యాక్స్ ఆన్ ట్యాక్సే, కానీ దీనికి పర్పస్ ఏమీ మెన్షన్ చేయరనమాట. నో స్పెసిఫిక్ పర్పస్. సెస్కి మాత్రం ఖచ్చితంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటటువంటిది మెన్షన్ చేయాల్సిందే. సరే, మరి ఈ సెస్ అనేటటువంటిది ట్యాక్స్ మీద కదా. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి మనీ అనేటటువంటిది వెళ్తుంది, అవునా? దేని ద్వారా? సెంటర్కి వచ్చినటువంటి ట్యాక్స్, ఓవరాల్ ట్యాక్స్ పూల్ ఏదైతే ఉందో నెట్ ట్యాక్సెస్ నుంచి కొంత పర్సంటేజ్ స్టేట్స్కి వెళ్తుంది. ఆ షేరబుల్ ట్యాక్స్ పూల్ అంటారు దాన్ని. ఆర్టికల్ 270 రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ఏదైతే సెంటర్ దగ్గర ఉండేటటువంటి షేరబుల్ ట్యాక్స్ పూల్ ఉంది అనేది డిఫైన్ చేస్తుంది. ఆ షేరబుల్ ట్యాక్స్ పూల్లో సెస్ అనేటటువంటిది లేదు. అంటే సెస్కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే సెస్ ద్వారా వచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో అది సెంటర్ దగ్గర మాత్రమే ఉంటుంది, స్టేట్స్కి వెళ్ళదు. స్టేట్స్ సపరేట్ సెస్ వేసుకోవచ్చు, కానీ సెంటర్ వేసినటువంటి సెస్ ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది స్టేట్స్కి వెళ్ళదు. ఎందుకంటే ఆర్టికల్ 270 కింద ఉండేటటువంటి షేరబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కిందకి ఇది రాదు కాబట్టి. సరే, అది ఒక విషయం. ఇప్పుడు మరి సెస్ అంటే అర్థమైపోయింది కదా. సెస్ అంటే ఏంటో, అది ఏంటో. మరి సిఏజీ అనేటటువంటిది ఏం చెప్పిందో ఒకసారి చూద్దామండి. సిఏజీ అనేటటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. దేనికి సంబంధించి? కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్కరెక్ట్గా 10,250 కోట్ల సెస్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీస్, దేని మీద? పెట్రోల్, డీజిల్ మీద వేసినటువంటి స్పెసిఫిక్ సెస్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిసిప్ట్స్ కిందికి వేసింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అని రాసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు దీన్ని మిగిలిన పర్పస్ కోసం వాడుకోవచ్చు. వాళ్ళు దేని మీద వేశారండి? పెట్రోల్ డీజిల్ మీద వేశారు. దాని పర్పస్కి కాకుండా ఏ పర్పస్కైనా ఆ మనీని వాడుకోవచ్చు. సో అది ఎలాగ సాధ్యము? అలా చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు కదా అని అన్నారు. ఇక్కడ చూడండి, సెస్ కలెక్షన్స్ అనేటటువంటివి ఏదైతే మనకి పెట్రోల్, డీజిల్ వీటి నుంచి వస్తున్నాయో ఆ సెస్ కలెక్షన్స్ని దేనికి పంపించాలి? సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేస్ వాటికి కన్స్ట్రక్షన్ చేయడం కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ అనే దానికి వెళ్ళాలన్నమాట. నాన్ ల్యాప్సబుల్ అంటే ఇయర్ ఖర్చు పెట్టకపోతే ఆ మనీ ఇంకా తీసేసుకుంటామనేది ఏమీ లేదు, ల్యాప్స్ అవ్వదు. దానికి స్పెసిఫిక్ పర్పస్ కోసమే వాడతారనమాట. సో ఇంతకుముందు ఉండే ఈ సిఆర్ఎఫ్ని ఇప్పుడు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటున్నాం. చూడండి, సెంట్రల్ రోడ్ ఫండ్ని రీనేమ్ చేశాం. ఏమని? సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని. సో దాంట్లో ఏ బడ్జెట్లో? బడ్జెట్ 2018-19లో. అంటే ఈ పెట్రోల్, డీజిల్ మీద వేసేటటువంటి సెస్ ఏదైతే ఉందో అది ఆ ఫండ్కి వెళ్ళాలి, రైట్? సో ఇప్పుడు ఏం చేశారు? ఈ అమౌంట్ మొత్తాన్ని ఈ రిసిప్ట్స్ సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి దీనికి పంపించేసి దీంట్లో వాడుకున్నారు. అంటే అది ఏ విధంగా? పార్లమెంట్ దేనికి పవర్ ఇచ్చింది? చూడండి, ఏదైనా సరే ట్యాక్స్ వేయాలన్నా, సెస్ అయినా, సర్చార్జ్ అయినా, ట్యాక్స్ అయినా ఖచ్చితంగా ఎవరి యొక్క అనుమతి ఉండాలి? పార్లమెంట్ యొక్క అనుమతి ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్లో, అంతేనా? సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అనుమతి ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? సపరేట్గా సెస్కి ఒక ఫండ్ ఉంటుంది కదా, ఈ ఫండ్ని తీసుకొచ్చి దేంట్లో వేశారు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మనకి ట్యాక్స్ రిసిప్ట్స్ అన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందకి వస్తుంది. దీన్ని తీసుకొచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వేశారు ఈ సెస్ని. అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు కదా అన్నది ఇప్పుడు ఒకటో క్వశ్చన్. ఇంకా ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దామా? ఇలాగే మరి జిఎస్టీ సెస్లో కూడా ఇలానే చేసింది. అది ఇప్పుడు విషయం. మొన్నటిదాకా ఏమన్నారు? జిఎస్టీకి సంబంధించి ఇదిగో మా దగ్గర సెస్ కలెక్ట్ అవ్వలేదు, అందుకని మేము ఇప్పుడు మీకు ఇవ్వలేకున్నాము అంది. అవునా అండి? జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేటటువంటిది చట్ట ప్రకారం చెల్లించాలి. ఎవరెవరికి చెల్లించాలి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి చెల్లించాలి. మరి ఆ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ చెల్లించడానికి మా దగ్గర రెవెన్యూ లేదు, దీంట్లోకి రాలేదు డబ్బులు అన్నారు. కానీ ఇప్పుడు సిఏజీ ఆడిట్లో ఏమని తెలుస్తుంది? వీళ్ళు ఈ సెస్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో కలిపేసుకోవడం వల్ల దీంట్లో డబ్బులు లేవు. దీంట్లో డబ్బులు లేకపోతే స్టేట్స్కి వెళ్ళట్లేదు. అంటే స్టేట్స్కి లీగల్గా చేసినటువంటి ప్రామిస్ నుంచి వెనక్కి వచ్చినట్టేనా?
సెంట్రల్ గవర్నమెంట్ ఇదిగో మా హయాంలో ఎకానమీ బాగుంది అని నిరూపించుకోవడానికి ఇలాగ మనీలో మ్యానిపులేషన్ చేసింది అన్నది ఇప్పుడు కంప్లైంట్. అర్థమవుతుందా? సో ఒకసారి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఇక్కడ అసలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అసలు విషయం ఏంటో చూడండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది రీసెంట్ ఆడిట్ రిపోర్ట్, లేటెస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దీంట్లో 1.1 lakh crore సో ఏదైతే సెస్ రూపంలో 2018-19 సంవత్సరంలో కలెక్ట్ చేశారో దాన్నంతా కూడా దాంట్లో వేసుకున్నారు అని అంటున్నారు. సో ఈ ఫండ్స్ అనేటటువంటివి ఒక స్పెషల్ పర్పస్, రిజర్వ్ ఫండ్స్ కదా, అవి స్పెషల్ పర్పస్ కోసం తీసుకొచ్చారు, పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చింది. మరి వీటిని ఏ విధంగా మీరు మార్చుకుంటారు అది క్వశ్చన్. దాంట్లో ఏఎస్ఎస్లని ఇది చేసిందో చూడండి. ఒకటి వచ్చేటప్పటికి ఆయిల్, క్రూడ్ ఆయిల్ వీటి మీద వేసేటటువంటిది. రెండోది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించిన కంపెన్సేషన్ సెస్లో కూడా ఆ సెస్లో తక్కువ చూపించి ఆ మనీని తీసుకెళ్ళి దీంట్లో వేసుకున్నారు, అది ఇక్కడ చెప్తుంది. సెస్ అంటే ఏంటి? ఇందాకే అన్నా, యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటిది అడిషనల్ రెవెన్యూస్ని తెచ్చుకునే దానికి డిఫరెంట్ లెవీస్ వేసుకోవచ్చు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సర్చార్జెస్, ఫీజ్, సెస్ ఇవన్నీ వేసుకోవచ్చు. వాటిలో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే తెలుసు కదా, వాటి మీద సెస్ అనేది అడిషనల్ ట్యాక్స్ అన్నమాట. ఏదైనా ఒక పబ్లిక్ పర్పస్ కోసం స్పెసిఫిక్ పర్పస్ కోసమే విధిస్తే దాన్ని మనం సెస్ అని పిలుస్తామన్నమాట. పార్లమెంట్ అనేటటువంటిది దాన్ని తీసుకొని వస్తుంది. ఆర్టికల్ 270 ప్రకారం కాన్స్టిట్యూషన్లో డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కిందికి స్టేట్స్కి ఇది రాదు. చూడండి, ఎక్స్క్లూడెడ్. ఈ సెస్ కలెక్షన్ అనేది దీని కిందికి రాదు అని చెప్తున్నారు. మరి సెస్సెస్ అసలు ఏమేమి సెస్ని గవర్నమెంట్ లెవీ చేస్తుంది? ఇంతకీ ప్రస్తుతానికి ఏ విధమైన సెస్లు ఉన్నాయి? మనకి సెసెస్ అండ్ సర్చార్జెస్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ రిఫార్మ్ సిన్స్ 1944 అనేటటువంటిది 2018లో ప్రిపేర్ చేయబడింది, రైట్. దాన్ని 15th ఫినాన్స్ కమిషన్కి సబ్మిట్ చేశారు. 42 సెస్లు ఉన్నాయి 1994 నుంచి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫస్ట్ సెస్ అనేటటువంటిది ఇదిగోండి, మనకి ఫస్ట్ సెస్ అనేటటువంటిది మ్యాచెస్ మీద వేశారు. ఇండిపెండెన్స్ తర్వాత మనకి సెస్ అనేటటువంటిది వివిధ రకాల పర్పస్ల కోసం వేయడం మొదలుపెట్టారనమాట. సాల్ట్ మీద సెస్ వేశారు, టీ మీద సెస్ వేశారు, ఇలాగున్నాయి. అలాగా చూడాలి. లేబర్ వెల్ఫేర్ కోసం సెస్ వేశారు, వర్కర్స్ వెల్ఫేర్ కోసం సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. రకరకాల వాటిలో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి చూద్దామండి. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2017లో దానికోసం సెసెస్ అనే మొత్తాన్ని తీసేశారు 2018 నుంచి. ప్రస్తుతానికి ఓన్లీ 7 మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. ఆ 7 సెస్ ఏంటి మరి? ఒకటి సెస్ ఆన్ ఎక్స్పోర్ట్స్, రెండోది సెస్ ఆన్ క్రూడ్ ఆయిల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్, నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ డ్యూటీ ఆన్ టొబాకో అండ్ టొబాకో ప్రోడక్ట్ సెస్, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. ఇవి మాత్రమే ఉన్నాయి. బాగా గమనించాలండి. ఇంతకుముందు స్వచ్ఛ భారత్ సెస్ అని అవన్నీ ఇవన్నీ ఉండేవి. జిఎస్టీని తీసుకొచ్చాక 2018లో వాటన్నిటిని తీసేసి ఓన్లీ 7 మాత్రమే ఇక్కడ మనకి వేస్తున్నారు. అది అయితే రీసెంట్ బడ్జెట్లో న్యూ సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. హెల్త్ సెస్ అన్నారు. 5% ఇంపోర్టెడ్ మెడికల్ డివైజెస్ మీద ఒక న్యూ సెస్ని విధిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు ఎందుకు ఈ ఇష్యూ న్యూస్లో ఉంది? ఇందాకే చెప్పాం కదా, కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తుంది. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ కాకుండా సపరేట్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు కదా, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేటటువంటిది. సో దాన్ని జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ కింద చేసుకోకుండా ఇలాగ డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఏదైతే కంపెన్సేషన్ చెల్లించాలో దానికి అది వెళ్ళట్లేదు. అది ఇక్కడ కంప్లైంట్ అండి. ఇప్పుడు అర్థమైందా ఓవర్వ్యూ ఏంటో? ఓవరాల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఇలాంటి రాంగ్ ప్రాక్టీసెస్ చేయకూడదు. దానివల్ల ఫిస్కల్ ఫెడరలిజం దెబ్బతింటుంది. ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఓవరాల్గా సెస్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి 11% రెవెన్యూస్ని కల్పిస్తుంది. సో దాన్ని ఫినాన్స్ కమిషన్ డివల్యూషన్లో లేదు. సో అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చే దాంట్లో లేకపోవడం వల్ల ఫినాన్షియల్ డివల్యూషన్లో ఇంపాక్ట్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఓవరాల్గా సెస్ అంటే ఏంటి, దానికి సంబంధించి రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ ఏంటి అన్నదండి.
సరే, ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. ఇక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ ఇది కనిపిస్తున్న మ్యాప్లో జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కూడా లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది చైనా ఆక్యుపేషన్లో ఉండే అక్సైచిన్, పాకిస్తాన్ ఆక్యుపేషన్లో ఉండే గిల్గిట్ బాల్టిస్తాన్, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది మన ఈ చైనాకి ఈ పాకిస్తాన్ ఇచ్చేసిన రీజన్, ఇదంతా కూడా మనది. మరి గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటటువంటి దానికి ఇన్ని రోజులు పాకిస్తాన్ కంట్రోల్ కింద ఉంది కదా, దానికి అటానమీ ఉండేది. ఆ అటానమీని తీసేసి దీంట్లో ఒక ప్రావిన్స్గా, అంటే పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్గా కంప్లీట్గా చేసుకుంటామన్న ప్రపోజల్ రీసెంట్గా పాకిస్తాన్ తీసుకొని వచ్చింది. దాన్ని మనం క్రిటిసైజ్ చేస్తున్నాము. అది డిస్ప్యూట్లో ఉన్నప్పుడు మీరు దీన్ని ఏ విధంగా చేస్తారు అని. పాకిస్తాన్ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆర్టికల్ 370 తీసేసి అలా చేసినప్పుడు మేమెందుకు ఇది చేయకూడదు అన్నట్టుగా పాకిస్తాన్ అడుగుతుంది. దీనివల్ల ఇంకా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ డీపెన్ అవ్వచ్చు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇది మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.